ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అవుతుంది? బాగుందన్న. ఏమైనా వస్తున్నాయి పథకాలు మీకు? అన్ని వస్తున్నాయి. ఏం వస్తాయి? అమ్మఒడి వస్తుందా? వస్తుంది. అమ్మఒడి వస్తున్నాయి. ఇంత ముందు జగన్ అన్న ఉన్నప్పుడు నాకు ఒక్కడికి వచ్చాయి. ఇప్పుడు మా అక్కలో కూడా వస్తున్నాయి, ముగ్గురికి వస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు తెచ్చుకోవడానికి ఎవరు లేరు? మా నాన్న లేరు. రోజు వెళ్తుంటే బ్యాంక్ లో క్యూ కట్టేసరికి తీసుకురాలేకపోతున్నారు. గ్యాస్ బండ్ ఉచితంగా 3 గ్యాస్ బండ్లు అన్నారుగా? వచ్చాయి. 3 నెలలు కూడా వస్తుంది ఒక సిలిండర్. దాంట్లో గ్యాస్ నింపారో మరి ఏం నింపారో కానీ తెలియదు కానీ 3 నెలలు 4 నెలలు వస్తుంది. అయిపోట్ల సంవత్సరానికి వచ్చేసరికి 2 సరిపోయేటట్టున్నాయి. 3 అవసరం లేదు. నిజం అన్న. రైతులు బాగుంది. మిరగాయలు 20,000 అమ్ముతున్నాయి. పొగాకు ఒక 15,000 అమ్ముతున్నాయి. అందులో ఒక 10,000 అమ్ముతున్నాయి కింట. పత్తి వచ్చేసి ఒక 8,000 అమ్ముతుంది. రైతులు శుభ్రంగా బతుకుతున్నారు బాగా. సబ్సిడీ గానీ అలాగే నష్టపరిహారం కూడా డబ్బులు పడాయి? పడ్డాయి మొన్న. మిర్చి మొన్న వరదలు వానలు పడుతుంటే ఒక్కో రైతుకి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చారు. వానలు పడుతుంటే ఒక్కో రైతుకి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చారు. అది నష్టపరిహారం. పత్తి మిరప అన్ని ఆ డబ్బులు ఇంకా బ్యాంక్ అకౌంట్ లోనే ఉన్నాయంట. జనాలు పోతుంటే అడిగే క్యూ కట్టేసరికి తీసుకురాలేకపోతున్నారు. నిజమా? ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా ఉంది. హాస్పిటల్ బయటే ట్రీట్మెంట్ చేస్తున్నారు మొత్తం. నిజమా అన్న? అభివృద్ధి ఎలా జరుగుతుందంట రాష్ట్రంలో? బ్రహ్మాండం జరుగుతుంది. బిల్డింగ్లు బ్రహ్మాండం కడుతున్నారు. ఊరికి 4-5 బిల్డింగ్లు వస్తున్నాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు అమరావతి పూర్తి చేస్తా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు. చేస్తారు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలే సరిపోద్ది. అమరావతి వర్షం వస్తే మునిగిపోతున్నారు. వాళ్ళు టెక్నాలజీ ఉందంటున్నారు కదా, సింగపూర్ నుంచి తీసుకొచ్చారంట కదా టెక్నాలజీ. మునిగిపోదు అది. పడవల్లోనే కట్టేస్తారు మొత్తం. ఫ్రీ బస్ రోజు వెళ్తున్నారు. ఇంట్లో మగవాళ్ళు వద్దన్న ఆడవాళ్ళు ఎక్కిపోతున్నారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళే వచ్చేస్తున్నారు. ఇంత ముందు వాళ్ళ మొగుడు డబ్బులు ఇస్తేనే వెళ్ళగలరు. ఇప్పుడు ఫ్రీ బస్ అని వెళ్ళిపోతున్నారు బస్ ఎక్కి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నిజమే. అట్లా అమరావతి చూతకి వెళ్తారా, హైదరాబాద్ చూతకి వెళ్తారా? వాళ్ళ ఇష్టం. ఎక్కడికైనా వెళ్తున్నారు వాళ్ళు. 2 రోజులకు వస్తారు, 3 రోజులకు వస్తారు. వాళ్ళకే తెలియట్లేదు. ఇంత ముందు రోజు వచ్చేవాళ్ళు ఇంటికి సాయంత్రానికి డబ్బులు ఇస్తే ఛార్జీ పెట్టుకుని. ఇప్పుడు ఫ్రీ బస్ కదా, ఎటైనా వెళ్ళిపోతుంటారు. 2-3 రోజులకు వచ్చేస్తున్నారు.